వెండి తెర మీద కడుపుబ్బ నవ్వించే బాబు మోహన్ రియల్ లైఫ్లో మాత్రం కాస్త సీరియస్గా ఎందుకు కనిపిస్తూ ఉంటారు? లేదు. మీకు నేను అది చూపించే ప్రయత్నం చేయమంటారు? చెప్పు, చూపించి ఇప్పుడు తెరేసి చెప్పండి. కడుపు కాగానే పిల్ల పుట్టదు, గుర్తుపెట్టుకో. ప్లీజ్ స్టాప్ ఇట్. సార్, మీరు ఎన్ని పార్టీలు మారారు, ఎన్ని జెండాలు కప్పుకున్నారు అనేది మేము అడగాం. 26 ఏళ్ల రాజకీయ జీవితంలో మీరు ప్రజలకు ఏం చేశారంటే ఏం చెప్తారు? అది నేను విప్పి అదంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పకూడదు. 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి మంత్రిగా చేశారు. అయినప్పటికీ ఇంకా బాబు మోహన్కి రాజకీయాల మీద వ్యామోహం పోలేదంటే ఏమంటారు? మనిషి ఎన్ని బ్యాలెన్స్లైనా తప్పుతారు. బాబు మోహన్ గారు 2014 ఎన్నికల్లో 50,000కు పైన ఓట్లు, అదే 2018 ఎన్నికల్లో కేవలం 2,400 ఓట్లు. ప్రజలే దేవుళ్ళు, ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్ళ ఇష్టం. బాబు మోహన్ గారు మిమ్మల్ని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల పట్ల మీకున్న గ్రాటిట్యూడ్ ఏంటి అంటే ఏం చెప్తారు? పొలిటికల్ పిచ్చోళ్ళు. బాబు మోహన్ గారు, మీరు స్కిప్ చేయని అంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈరోజు పేదవాళ్ళ గురించి మీరు ఇంతలా చెప్తూ ఉన్నారు. అదే పేదవాడి పట్ల మీరు ఒకానొక సందర్భంలో పౌరుష పదజాలంతో మాట్లాడిన సందర్భం కూడా ఉంది. యు ఆర్ నాట్ ద గవర్నమెంట్, ఐ యామ్ ద గవర్నమెంట్. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు చాలా రోజుల పాటు, కానీ మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారు. దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? ఏమనుకుంటున్నావు నువ్వు? నీ ఉద్యోగం ఎంత, నువ్వెంత? ఇంత అహంకారమా ఉద్యోగం మీద? నిలబడకరా. నెక్స్ట్ ప్లీజ్, నెక్స్ట్. మీరు కూడా రైతే, మీరు ఒక ప్రజాసేవ చేయడానికి వచ్చిన ప్రజానాయకుడు. ఒక రైతుల సభలో మీరు మాట్లాడిన మాటలు కూడా వివాదాస్పదమయ్యాయి. అయినా ఇక మాట్లాడతాం. శాసనసభలో ప్రసంగించిన బాబు మోహన్ ఒక కునికేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును, అసలు ఇంకా అసలు నేను పక్కేసుకొని పడుకోవాలి, కానీ నేను కుడుకు పడటమే చూసినావు. అయితే 26 ఏళ్ల రాజకీయ జీవితం, 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ప్రజలకు అన్నీ చేశానని చెప్తున్నారు. ఇంకేం మిగిలిందని ఎంపీగా మీరు బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు? నెక్స్ట్ అయిపోయిందా?